నమస్తే, నేను ఇందు. జూన్ 4, 2024 ఎన్నికలు ప్రకటించి సరిగ్గా ఏడాది అవుతోంది. అయితే కూటమి విజయానికి ప్రజలు దీన్ని ఒక పండగగా, ఒక దీవాళీ పండగగా జరుపుకోవాలంటూ కూటమి అయితే ప్రజలకు ఆదేశించింది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి జూన్ 4, 2024 అంటే ఎన్నికలు ప్రకటించి సరిగ్గా ఏడాది అవుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వ విజయానికి ప్రజలు ఒక పండగగా జరుపుకోవాలంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకైతే ఆదేశించింది. అయితే దీన్ని ఒక వెన్నుపోటు దినోత్సవం అంటూ కూడా వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చే సంవత్సరమైన సందర్భంగా 3 రాజకీయ పార్టీలు 3 రకాల పిలుపులు. ఒకటి అధికార కూటమి ఏంటి, ఆ ప్రభుత్వం ఏమని ఇస్తుంది, ప్రజా తీర్పు దినం అన్నారు. లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ ఏమన్నారు, జగన్ పీడ వెరగడైన దినం అన్నారు. లేకపోతే పశ్చాత్తాప దినంగా చేయండి, రకరకాలుగా వాళ్ళు పిలుపులు ఇస్తున్నారు. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, దీన్ని వెన్నుపోటు దినం అన్నాడు. ఇది ప్రజా తీర్పు ఇచ్చిన రోజు వెన్నుపోటు దినం ఎలా అవుతుంది అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారా జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు ఓడిపోయిన ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదా? ఓడి ఇవాళకి ఏడాది అవుతుంది. ఇంకా ఏడాదిలో కూడా నీలో ఏమాత్రం చేంజ్ లేకపోతే అంటే నీ నేరాలు నీ ఘోరాలేనా ఇవాళ మళ్ళా నిన్ను నిలబెట్టేది? నీ రౌడీలు నీ గుండాలేనా ఇవాళ మళ్ళా రేపొద్దున నిన్ను అధికారంలోకి తెచ్చేది? అతను ఇప్పటికీ జనంలోకి వెళ్ళటలేదు, అతను ఇప్పటికీ ప్రజలతో మమేకం కావటం లేదు. ఇప్పుడు సంవత్సరం అయినా ఈ రోజుకి అతను అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అంటే ఎవరి మీద నువ్వు అలుగావు? ఇదెక్కడి నాయకత్వం, ఇదెక్కడి పార్టీ? మొదటిసారి దేశంలో చూస్తున్నాం. 11 మందిని గెలిపించారు. 11 మందిని గెలిపిస్తే మీరు 11 మంది అసెంబ్లీకి సంవత్సర కాలంలో ఎన్ని మాట వెళ్ళారు? ఒక్కసారి. అది కూడా ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళి వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగ సంతకాలు పెట్టేసి వస్తున్నారు. లోపలికి ఎట్లల్లా సంతకం పెట్టి వచ్చేస్తున్నారు. దీనికోసమా మిమ్మల్ని 11 మందిని గెలిపించింది? అంటే మీరు ఎవరిపైన తిరగబడుతున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలపైనే పగ తీర్చుకుంటున్నట్టుగా కనపడుతుంది. అసలు ఈ పగ ఏంటి, ప్రతీకారం ఏంటి? నీకు ఓటేయకపోతే నువ్వు మా మీద పగబడతావా? ఎన్నికల తర్వాత హామీలు తీర్చలేదు కాబట్టి దాని వలన వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. అది ఎప్పుడు చేయాలి నువ్వు ఆ మాట? వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు 12వ తారీఖు, ఆ రోజు ప్రకటించు. అంటే అసలు నీకు తెలీదా? ఎవరు చెప్పరా? చెబితే నువ్వు వినవా? ఇదెక్కడి అడ్డగోలు మనస్తత్వం, అసలు ఇదెక్కడి విడ్డూరపు వైఖరి మనకదే అర్థం కావట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుంది, రాజకీయాల్లోకి వచ్చి మరి దగ్గర 14-15 ఏళ్ళు అవుతుంది. అంటే నువ్వు ఎంపీగా గెలిచావు 2009లో కాంగ్రెస్ నుంచి, లేదు బయటకు వచ్చి నీ పార్టీ పెట్టుకున్నావు, సరే ఎమ్మెల్యేగా గెలిచావు. అటు ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళేవాడివి కాదు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతిపక్ష నాయకుడిని చేస్తే అప్పుడు 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళు ఎగ్గొట్టి పాదయాత్ర అన్నావు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా మళ్ళా నిన్ను పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపించి వెళ్తే ఒక్కసారి వెళ్ళి అసలు మీ ముఖమే చూడలేదు. వాళ్ళేమో పండగ చేసుకుంటున్నారు. మీరు అన్నారు ఏంటి, దీపావళి సంక్రాంతి కలిపి చేయమన్నారు. జూన్ 4వ తారీఖు మహిళల్ని ముగ్గులేయమన్నారు, లేకపోతే రంగవల్లులో పోటీ పెట్టండి అన్నారు పొద్దున్నే, సాయంత్రం ఏమో దీపాలు వెలిగించండి అన్నారు. జగన్ పీడ విరగడైన దినం అంటూ వాళ్ళు ఒక పండగ చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఏడుపుల పెడబొబ్బల. ఎన్నాళ్ళు ఏడుస్తారు? ఏంటి మీ కన్నీరిక ఆగదా? నువ్వు ఇవాళ ఏం చేయాలి? పోరాడాలి. ప్రతిపక్షంగా నువ్వు పోరాటం చేస్తే నీ పోరాటం జనం మెచ్చితే మళ్ళా నిన్ను గెలిపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన 15 ఏళ్లుగా సీఎంగా ఉంటున్నాడు, 15 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు.
రోసయ్య కిరణ్ల టైంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు, రైతుల కోసం పోరాడేవాడు. అసలు ఆయనే రోడ్డెక్కి ధర్నా చేసేవాడు, ఆయనే రైతుల దగ్గరికి వెళ్ళి మద్దతు ధర ఉందా లేదా అని అడిగేవాడు. ఆ బస్తాలు లేకపోతే ఆ మునిగిన పంటలు ఇవన్నీ పరిశీలించటం, జనంతో మాట్లాడటం. నాయకుడు అంటే మరి ఎలా ఉండాలి? ప్రతిపక్షం అంటే అదొక వరం, ప్రజల్లోకి వెళ్ళే వరం అన్నమాట. ప్రజలు మనకు ఆ వరం ఇచ్చారు అనుకోవాలి, కానీ ప్రజలు మనకు వెన్నుపోటు పొడిచారంటే. సో మరి టీడీపీ కార్యకర్తలు అయితే జగన్ చెల్లిని నెట్టేసిన దినం కాబట్టి ఇది ఒక గొడ్డలిపోటు దినోత్సవం అంటూ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నారు. రకరకాల పేర్లు. అసలు ఆయన ఎవరు? మంత్రి స్వామి, డిబివి స్వామి. బాలవీరాంజనేయ స్వామి ఏమన్నాడు? వెన్నుపోటు దినం కాదు, నీ తద్దినం అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి అది తద్దినం అని అంటూ ఇవాళ ఏంటి, వాళ్ళు ఒక అవహేళన, ఒక ఎద్దేవా. ఎందుకింత నవ్వుల పాలవుతున్నావు? ఎందుకింత నవ్వుబాటు అవుతున్నావు? నువ్వు హీరోగా ఉండాల్సిన అడివి జీరో అయిపోయావు, ఒక జోకర్గా మారిపోయావు. నీ మీద ఇవాళ ఎన్ని మీమ్స్ వస్తున్నాయి. నాకు తెలుసమ్మా, తెలుగు వాళ్ళల్లో మీమ్స్ ఎక్కువగా చేసి వదులుతోంది బ్రహ్మానందం మీద, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మీద. అంటే ఇవాళ సినిమాల్లో బ్రహ్మానందం, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి. అంటే పొలిటికల్ బ్రహ్మానందమా నువ్వు? ఆయన ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లా. వాళ్ళు వాళ్ళ అభివృద్ధిపై చర్చ పెట్టు. నువ్వు 5 ఏళ్లలో నేను ఇది తెచ్చాను, ఈ పరిశ్రమలు తెచ్చాను, చంద్రబాబు ఈ పరిశ్రమలను తరిమేశాడు, వాటాలు అడిగాడు, బెదిరించాడు, చెప్పు, రుజువు చేయి, మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు సీఎంగా అందరినీ బెదిరించావు, అమర్ రాజా బ్యాటరీని ఎల్లగొట్టావు, గల్లా జయదేవ్ని బెదిరించావు, లులు కన్వెన్షన్ మాల్ కట్టకుండా ఆలీని బెదిరించి ఎల్లగొడితే ఆయన తమిళనాడులో పెట్టుకున్నాడు, హైదరాబాద్లో పెట్టుకున్నాడు. జాకీ ఇండస్ట్రీ, మీ వాడు ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళని 45 కోట్లు అడిగాడు, వాళ్ళు వెళ్ళిపోయి ములుగులో పెట్టుకున్నారు. లేకపోతే ఆ గోరంట్ల మాధవ్, ఆ కియా వాళ్ళని బెదిరించాడు ట్రాన్స్పోర్ట్ల కోసం, లేకపోతే కాంట్రాక్ట్ల కోసం. వాళ్ళు మొత్తం చరిత్ర చెప్తున్నారు, నీ చరిత్ర. నువ్వు నీ వాళ్ళు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎలా బెదిరించారు, తుపాకులతో ఎవరు బెదిరించారు. మీ తమ్ముడు విక్రాంత్ రెడ్డి, అదే వైవి సుబ్బారెడ్డి కొడుకు, వాడు ఆయన ఎవరు, ఆ కేవీ రావుని పిలిపించారు నీ సీఎంఓకి, పాయింట్ బ్లాంక్లో బెదిరించారు. 3,600 కోట్ల రూపాయలు విలువైన షేర్లు మరి రాసుకున్నారు. ఏంటి, ఆ కాకినాడ సెజ్జు, కాకినాడ పోర్ట్. అంటే పారిశ్రామికవేత్తలని భయభ్రాంతులకు గురి చేశావు, తుపాకీలు గురి పెట్టావు, చంపుతాం, వాటాలు ఇవ్వండి, అసలు పరిశ్రమలు మొత్తం మాకు అప్పచెప్పండి. ఇప్పుడు మరి ఏడాదిలో అలా జరుగుతుందా? చంద్రబాబు వచ్చాడు, ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. నువ్వు వెళ్ళగొట్టిన వాళ్ళందరినీ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ TCS విశాఖపట్నంలో పెడుతున్నారు. లేకపోతే మరి ఇది ఏంటి, గూగుల్ క్లౌడ్తో ఒప్పందం చేసుకున్నారు. ప్రధానమంత్రి 2 సార్లు వచ్చారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో ఆయన ఫౌండేషన్ వేశాడు. అమరావతిలో 1,00,000 కోట్లతో ఫౌండేషన్ వేశాడు. ఆర్సిలార్ మిట్టల్ అనే స్టీల్ కంపెనీ 1,50,000 కోట్లతో విశాఖపట్నంలో పెడుతున్నారు. NTPC 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ చేస్తున్నారు విశాఖపట్నంలోనే. లేకపోతే అసలు జిందాల్ వస్తున్నాడంట. నిన్న చంద్రబాబు చెప్పాడు, ఏది నువ్వేమన్నావు, జిందాల్ నిలగొట్టారు, ఆమె ఎవరు కాదంబరా గీదంబరా జత్వానియా గిత్వానియా, ఆమె ఎవరిని ఒక ఆమెను పట్టుకొచ్చారు, జిందాల్ మీద కేసులు పెడుతున్నారు, జిందాల్ వెళ్ళిపోయాడు, కుమార మంగళం బిర్లా వెళ్ళిపోయాడు, ఏదో చెప్పావు. రేపు 12వ తారీఖు జిందాల్ వస్తున్నాడంట, కొబ్బరికాయ కొడుతున్నాడంట, కడప స్టీల్ ప్లాంటు. మరి అది వాళ్ళు 4,500 కోట్లతో మరి ఫస్ట్ ఫేసు, 9,000 కోట్లతో సెకండ్ ఫేసు కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు, చంద్రబాబు సంవత్సరంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడని, వాటిల్లో 4 లక్షల కోట్లు గ్రౌండ్ అవుతాయని, 4 లక్షల మందికి ఉపాధి ఏర్పడుతుందని. నువ్వెందుకని మోడీని తీసుకురాలేకపోయావు? నువ్వెందుకని కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయావు? నీకు 33 మంది ఎంపీలు, వాళ్ళకున్నది 21 మంది ఎంపీలు. ఇవాళ వాళ్ళు మొదటి సంవత్సరం 3.5 లక్షల కోట్లు తెచ్చారట. ఇవన్నీ కలుపుకుంటే ఒక రోడ్లే 78,000 కోట్లతో వేస్తున్నారట.
ఉమ్, ఒక రైల్వే ప్రాజెక్టులు మరి 90,000 కోట్లు తెస్తున్నారు. ఉమ్, అంటే కేంద్రం ఇవాళ అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది, నువ్వెందుకని తేలా? ఉమ్, కేంద్రం ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చింది, ప్రైవేటీకరణ ఆపింది, ఉమ్, నువ్వెందుకు చేయలే? ఉమ్, కేంద్రం ఇవాళ పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చింది, ఉమ్, నువ్వెందుకని చేయలే? ఉమ్, ఇది మనం అడిగేది కాదు, జనం అడుగుతోంది. ఉమ్. ఏది వెన్నుపోటు దినం? సార్ మీరు అన్నట్టు టీడీపీ ప్రభుత్వం ఇన్ని అభివృద్ధులు చేస్తే జగన్ హయాంలో మాత్రం ఒక లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసు కానివ్వండి, విడుదల రజనీ గారి కేసు కానివ్వండి, ఒక సంచలనంగా మారాయి. అలాంటిది వైసీపీ నేతలను అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మహదేవ్. ఉమ్, ఆ రోజు నువ్వేమనుకున్నావు? అధికారం ఇంకో 30 ఏళ్ళు ఉంటుంది అన్నావు. అవును. 13 లక్షల ఎకరాలు భూములు కబ్జా చేశారంట. ఉమ్, ఉమ్, జిల్లాకి 1,00,000 ఎకరాలు, ఉమ్, 13 లక్షల ఎకరాలు భూములు కబ్జా చేశారంటే అక్కడ పెద్దిరెడ్డి ఎస్టేట్ అంట, ఉమ్, ఇంకో జిల్లాలో సజ్జల ఎస్టేట్ అంట, ఉమ్, ఇంకో జిల్లాలో ఆకేపాటి ఎస్టేట్ అంట, ఒక జిల్లాలో కాకాన్ ఎస్టేట్ అంట. అరే జిల్లాల్లో ఎస్టేట్లు వందల ఎకరాలు, వేల ఎకరాలు కబ్జాలు చేశారే. ఉమ్, ఇవాళ కేసులు, అరెస్టులు, అవును. జైళ్ళు, ఉమ్, ఆ జైళ్ళు తప్పించుకోవడానికి ఆసుపత్రులు, ఉమ్, పారిపోటాలు. ఉమ్, మీరు చేయాల్సింది పరారీ దినం, మీరు చేయాల్సింది ఇవాళ జైలు దినం, లేకపోతే ఆసుపత్రి దినం. అవి చేసుకోక వెన్నుపోటు దినం అంటే ప్రజలను అవమానిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, రేపొద్దున మళ్ళీ ఈ ప్రజల్లోకి వెళ్ళాలి, ఉమ్, ఈ ప్రజల్నే ఓట్లు అడగాలి. ఆ. వెన్నుపోటు దినం ఏంటమ్మా? ఉమ్, నీకు 40% ఓట్లు వేశారు, ఉమ్, నువ్వే చెప్పావు నాకు 40% ఓట్లు పడ్డాయి అన్నావు. అవును. అంటే 40% వెన్నుపోట్ల? ఇవాళ వైసీపీకి ఓటేసినాడు జగన్కి వెన్నుపోటు పొడిచినట్ట? ఉమ్, ఉమ్, చెప్పు, నువ్వే చెప్పు. ఇవాళ జగన్కి ఓటేశారు 40% మంది, అవును. 11 మందిని గెలిపించారు. ఉమ్, ఆ 11 మందిని గెలిపించడమే జగన్కి వెన్నుపోట. ఉమ్. సో మరి ప్రభుత్వం మారాలంటే ఓటు బ్యాంకే ఒక కీలకంగా అని చెప్పొచ్చు. మరి ఇప్పుడున్న ఓటు బ్యాంకు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఏ విధంగా సహాయపడుతుందంటారు? జగన్ లాంటి పాలకుడు, జగన్ లాంటి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉమ్, నవ్వుతో నా భవిష్యత్. ఇక మళ్ళా పుట్టదు, మళ్ళా పెరగదు. ఉమ్, జనం ఇవాళ అది అసలు అది క్లోజ్డ్ చాప్టర్. ఓకే. ఏది? అది ముగిసిన అధ్యాయం. ఓకే. ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి. కాకపోతే గొప్ప ఏంటంటే ఉమ్, అందరి సమాధులు ఉమ్, వాళ్ళ తర్వాత ఉన్నాళ్ళు కడతారు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సమాధి కట్టే అవకాశం కూడా తన తర్వాత తరానికి ఇవ్వడు, తనే కట్టుకుంటాడు. ఓకే సార్, నమస్తే. నమస్తే.